ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు ప్రభువా కీర్తనలు పాడి స్తుతి ఆరాధన చేయటానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయురారోగ్యాలను బట్టి, అన్నపానాలను బట్టి ఇప్పటి వరకు కేవలం నీ కృపను బట్టి ఇక్కడి వరకు ముందుకు కొనసాగలిగాం. మా ముందున్న వాక్య భాగాన్ని దీవెనకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను చేయండి అయ్యా. కొన్ని విషయాలు స్పష్టంగా తేటగా సవివరంగా మాతో మీరు మాట్లాడండి. నీ దాసుని మీ ఆత్మతో నింపి మాకు తెలియపరచండి. ఒక మంచి తీర్మానం చేసుకుని ఈ కొద్ది దినములైనా మీ కొరకు మంచి దినాల్లో బ్రతకటానికి, సాక్షార్థంగా బ్రతకటానికి బుద్ధి కలిగిన కన్యకల వలె మారి నీ కొరకు ఎదురు చూచే నిరీక్షణ మీ వాక్యం మూలంగా, వాక్యం ద్వారా మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. శబ్ద యంత్రాల ద్వారా వింటున్న అనేకులకి ఒక వాక్యం మారు మనసు లేని వారికి మారు మనసు పొందిన వాళ్ళు ఆ రక్షణని కొనసాగే అనుభవాన్ని నేర్చుకోవటానికి వీలు కలిగినట్లు, ఉపయోగపడినట్లుగా ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా మీరు మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడి మీ నామానికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. అది యెషయా గ్రంథం 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ దినాన ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడు చేసుకొనుటకును, గోనె పట్ట కట్టుకొనుటకును, సైన్యములకు అధిపతియు ప్రభువగు యెహోవా మిమ్మును పిలవగా, రేపు చచ్చిపోతాం గనక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహిస్తారు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లంచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. చదువుదాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. చదివిన వాక్యాన్ని. ఆ దినాల్లో హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు మాట్లాడాల్సిన ఒక దినం వచ్చింది. దేవుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, అక్కడ ఒక క్రియ జరిగింది. దేన్నైనా పాడైపోయిన దాన్ని బాగు చేయాలన్న తపన కలిగిన దేవుడు గనక పాడైపోతున్న ప్రజల క్షేమం నిమిత్తం వారితోనూ మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారానైనా వాళ్ళతో మాట్లాడతాడు. అయితే ఒక దినాన వారి యొక్క చెడుతనాన్ని బట్టి, వారి యొక్క హృదయ రహస్యాలను బట్టి దేవుడు అన్నాడు, మీరు పశ్చాత్తాపడాలి, నా సన్నిధికి వచ్చి ఏడవాలి, అంగలార్చాలి, తల బోడు చేసుకోవాలి, గోనె పట్టు కట్టుకోవాలి అని ఆ దినాల్లో ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రజలందరినీ కూడా పిలిచాడు. దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆయన పక్షపాతు లేని దేవుడు. అయితే ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే గుర్తిస్తారో ఆ మనోనేత్రాలు తెరిచి వారికే అర్థమవుతాయి. అయితే దైవజనుడైన యెషయాని ఆ దినాల్లో ప్రజల మధ్యలోనికి పంపి
బాబు మీ జీవితాలు ఇలా ఉన్నాయట, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒక చోట కూడుకోమంటున్నాడు, ఏం చేయాలని అడిగితే మీరు ఏడవాలి, మీ పాపముల నిమిత్తమై ఏడవాలి, అంగలార్చాలి, తలబోడు చేసుకోవాలి, గోని పట్టు కట్టుకొని ఒక ప్రత్యేకమైన ప్రార్థనలో మీరు కనపడాలి అని దైవజనుడు వారికి చెప్పాడు. చెప్తే ప్రజలు ఏమంటున్న మాటలు, ప్రజలు నా దినాల్లో చూశాడు, ఏదైతే చెప్పాడో దైవజనుడు వాళ్ళకి చెప్పాడు, ప్రజలు అంటున్నారు, ఆల్రెడీ పాపం చేశాను అంటున్నావు, పాపం చేసిన దాన్ని మార్చుకోమంటున్నావు, మాకు చేత కాదు, మేము నిలబడలేము, మాకంత ఓపిక లేదు, గనుక రేపో మాపో చచ్చేవాళ్ళమే కదా, మామూలుగా ఉన్నా చచ్చిపోతాం, భక్తిలో ఉన్నా కానీ చచ్చిపోతాం, రోగం వచ్చినోడు చస్తాడు, ఏ రోగం లేనోడు కూడా చస్తాడు, కానీ ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు, తెలుసా? ఈరోజే చేస్తామని మనకేమైనా గ్యారెంటీ ఉందా? మానవ జీవితానికి అసలు గ్యారెంటీయే లేదు. ఎప్పుడు మనల్ని ఈ భూమి మీద నుంచి పీకేస్తాడో ఆయనకి మాత్రమే తెలుసు. అసలు ఎప్పుడో మనల్ని పీకేయాలి మన యొక్క నడవడికలను బట్టి. దేవుడు కృపామయుడు గనుక, ప్రేమామయుడు గనుక దేవుడు ఇంకా భూమి మీద బ్రతకటానికి, పశ్చాత్తాపడటానికి, అంగలార్చటానికి మనుషులకి ఇంకా సమయం ఇస్తున్నాడు. ఆయన ఏదైనా సరే ముందుగా చెప్తాడు, ఒకేసారి అకస్మాత్తుగా తెలియపరచకుండా ఆయన ఏది కూడా చేయడు. ఉదాహరణకి ఆయన అన్నాడు, శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి. మీ జీవితాలు బాగుపడాలి అంటే మీరు నా సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రత్యేకమైన ప్రార్థన చేసుకోండి అంటే ప్రజలు అంటున్నారు, ఈ ప్రార్థన చేసుకోవటం ఇదంతా తలకాయ నొప్పి, ప్రార్థన చేసుకున్నంతసేపు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మా జీవితం యథామాములే, ఈ బతికి విసుకెత్తిపోతుంది ఈ భక్తి జీవితం అని అనుకుని వాళ్ళు అంటున్నారు, రేపో మాపో రేపు చచ్చిపోతాం కనుక, ఈరోజు వినలేదండి, రేపైనా దేవుడు చంపుతాడు, ఎల్లుండి చంపుతాడు, లేదా ఒక నెలకు చంపుతాడు, ఈలోపుగా ఎటుగూడి భక్తి చేయటం మనకు చేత కాదు, మనం నిలబడలేకపోతున్నాం, నిలిచి ఉండలేకపోతున్నాం, కనుక బ్రతకటం కంటే కూడా భక్తి చేయటం కంటే కూడా సావటమే మేలు. ఎటుగూడి చచ్చిపోతాం కనుక మనం ఏం చేద్దాం, రేపో మాపో చచ్చేవాళ్ళం కనుక కడుపు నిండా తిందాం, కంటి నిండా నిద్రపోదాం, కడుపు నిండా తాగుదాం అని ఒక వర్గం వాళ్ళు లేచి మరి ఏం చేస్తున్నారు, వాళ్ళు రేపు చచ్చిపోదాం కనుక తిందాము త్రాగుదామని చెప్పి ఎడ్లను వధించారు, గొర్రెలను కోసారు, మాంసాన్ని తినుచు ద్రాక్ష రసాన్ని త్రాగుచు సంతోషించి ఉత్సహించారు. బైబిల్లో మనం చదివితే ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది, అది మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి యొక్క అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడాల్సిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. చాలు, దేవుడు అంటున్నాడు అక్కడ. ఎవరో కాదు ఈ మాటలు అంటుంది, ఎవరు అనుకుంటున్నారు? భక్తులే.
భక్తి కాస్త తగ్గితే ఆ మాటలు బయటకు వస్తాయి. మేము ఎంత భక్తి చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా మాకు దేని మీద జయం లేదు కనుక మా అన్నీ కూడా సుఖ సంతోషాలని మానుకుని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. రేపో మాపో చస్తాం, ఇటు కూడా ఒకరితో వచ్చేది వచ్చిద్ది, పోయేసాటికి పోదాం అని నిర్ణయం చేసుకుని రేపో మాపో చచ్చేవాళ్ళం కదా, 4 రోజులు సంతోషంగా తిందాం, 4 రోజులు సంతోషంగా తాగుదాం, 4 రోజులు సంతోషంగా ఉత్సహిద్దాం అనుకున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగి, ఇవన్నీ మాకు ఇవన్నీ మాటల వరకు మాకు చెప్పొద్దు. ఎన్ని మారులు తిరగలేదు నీ తట్టు, వాక్యం విన్నంతసేపే కదా, కాసేపే కదా, తర్వాత అంతా మా జీవితం షరా మామూలే కదా, మా వల్ల కావట్లేదు ఈ భక్తి జీవితం. కనుక ఇక బ్రతికే 4 దినాలు కొంచెం సంతోషంగా బ్రతకాలని అనుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ తీర్మానం. మరి మన తీర్మానం ఎలా ఉన్నాయో ఎవరి వ్యక్తిగత తీర్మానాలు వాళ్ళవి. అది మనకు చేతనైంది. ఏంది మనకు చేతనైంది? అవసరమైతే దేవుని వద్దకు రాకుండా ఉంటాం, భక్తి చేయకుండా ఉంటాం, దేవుణ్ణి వదిలిపెట్టి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనేది నీ తీర్మానం. అది నీకు ఇష్టమైంది, నువ్వు చేయగలిగింది అది. మరి ఆయన చేయగలిగేది ఏంటో కూడా పక్కన రాశాడు కింద. ఆయన ఏం చేస్తాడంట, మనం ఇందాక చదివాం. మీరు ఈ విధంగా సద్దామని నిర్ణయించుకున్నారు గనక, నేను చంపేంత వరకు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు గనక, మీ పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే అది మీ చావు ద్వారా తప్ప మరొక ద్వారా కలగదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు అలాంటి భక్తిహీనుల గురించి, క్రీస్తు శిలువకు వాళ్ళు శత్రువులు, వాళ్ళకి ఎన్ని చెప్పినా ఈ భక్తి వ్యర్థం, అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్నాను, అనవసరంగా వచ్చాను అని వెనక్కి తిరిగి చూసే ఈ బ్యాచ్ శిలువకు శత్రువులుగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుండో చెప్తానే ఉన్నాడు, పూర్వం ప్రవక్తలు కూడా చెప్తానే ఉన్నారు, ఏడ్చుచూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే నాశనమే వారి యొక్క అంతం. వాడి నాశనం కాకుండా వాడి పాపం బాదు. పాపం పోవటానికి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నా పాదాల మీద పడండి, బ్రతిమలాడండి, అడగండి, పశ్చాత్తాపడండి, నువ్వు చేసిన పాపానికి తగినట్లుగా పశ్చాత్తాపడండి, అప్పుడు నేను మీ పాపాలని క్షమిస్తాను, పరిహరిస్తాను, మీ అతిక్రమాలన్నింటిని కూడా పరిహరిస్తాను. అంటే ఈ ప్రాసెస్ అంతా మాకెందుకు? నువ్వు ఒక్క మాట బయలుదేర చేస్తే మేము మారు మనసు పొందిపోవాలి. ఈ వాక్యాలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ ఏంటి తలకాయ నొప్పి? నువ్వు తలుచుకుంటే కాసేపట్లో మాకు స్వస్థ ఇవ్వాలి, వెంటనే తలుచుకుంటే వెంటనే మారు మనసు ఇవ్వాలి. ఈ వాక్యాలు, బాప్తీసం తీసుకున్నాం, మళ్ళా ఎందుకు ఈ వాక్యం? అసలు బాప్తీసం తీసుకునేందుకు, మారు మనసు పొందాము అంటానికి. ఇక మారు మనసు పొందిన తర్వాత ఇంకా వాక్యం ఎందుకు? అర్థమవుతుందా? భక్తిహీనులు ఆ విధంగా మాట్లాడతారు. దేవుని వాక్యం అంటుంది నాశనమే వారి యొక్క అంతం, వారి కడుపే వారికి దేవుడు. దేవుడికి నైవేద్యం పెట్టినట్లు, దేవుడికి అన్ని తెచ్చి ఇచ్చినట్లు వారి కడుపే వారికి దేవుడు. సిగ్గుపడాల్సిన సంగతులు ఏందేమో అతిశయపడతారు, అతిశయపడాల్సిన సంగతులు ఏందేమో సిగ్గుపడతారు. ఎవడైనా మీలో అతిశయించగోరితే వాడు దేవుని యందే అతిశయపడాలని వాక్యం చెప్తుంది. దేవుని విషయంలోకి వచ్చేసరికి ఏమో మనకు సిగ్గు. దేవుని గురించి చెప్పాలన్నా సిగ్గు, ప్రార్థన చేయాలన్నా సిగ్గు, సాక్ష్యం చెప్పాలన్నా సిగ్గు, సువార్త చెప్పాలన్నా సిగ్గు. అయితే సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడట్లేదట, సిగ్గుపడకూడని వాటి విషయంలో సిగ్గుపడుతున్నాం. దేవుని విషయంలో సిగ్గుపడతాం, మనం చేసే ప్రతి పనికి మాలిన పని విషయంలో మనకు సిగ్గు ఉండదు. ఇప్పుడు తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వ్యభిచారం చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఈరోజు ఒక పెగ్గు తాగాని రేపు 4 పెగ్గులు 10 పెగ్గులు దించకుండా తాగుతాను అంటాడు. గర్వంగా చెప్తాడు, నేను 3 సీసాలు తాగుతాను, 4 సీసాలు తాగుతాను, నేను 3 దగ్గరికి వెళ్ళాను, నేను 4 దగ్గరికి వెళ్ళా, 10 మంది దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఎలా చెప్తారంటే గర్వంగా చెప్తారు, వీరులు అన్నట్లు చెప్తారు. వాళ్ళు అనుకుంటున్నారు భక్తి చేసి ఏం ప్రయోజనం లేదు,
భక్తి చేసి సుఖం అనేది లేదు మా జీవితంలో. సుఖాన్ని చంపుకొని కూడా భక్తి చేయాల్సి వస్తుంది. అంత అవసరమా? మాకు అంత అవసరమా? భక్తి చేసినోడు చేస్తాడు, భక్తి చేయనోడు చేస్తాడు. అదేదో ఆ చావుకే సిద్ధపడదాం, ఇటుగుడి భక్తి చేయటం మన వల్ల కాదు కదా అని వాళ్ళు తినటానికి, త్రాగటానికి, సంతోషించి ఉత్సహించటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక మీ పాపాలకి క్షమాపణ లేదు. అది మీరు ఎప్పుడైతే చేస్తారో మీ పాపం అప్పుడుతోనే సమాప్తమైంది. మీరు సావటమే మీ పాపానికి తగిన క్షమాపణ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క శిలువకి శత్రువులు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, మానవ జీవితానికి గ్యారెంటీ లేదు, ఎప్పుడు చేస్తామో మనకే తెలియదు. అలాంటి మనల్ని ఇన్ని సంవత్సరాలు ఆయన యొక్క దీర్ఘ శాంతమే మనకు రక్షణాధారమై ఇన్ని సంవత్సరాలు భూమి మీద మనల్ని నిలిపింది. ఏమంటున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు ఈ యొక్క ఆయురారోగ్యాలు, అన్నపానాలు అంటే మనల్ని మనం ఇంకా చక్కదిద్దుకోవడానికి, మనల్ని మనం ఇంకా శుద్ధీకరించుకోవడానికి, మనల్ని మనం దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడటానికి. అయితే ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం ఆలోచిద్దాం ఒకసారి. బైబిల్ సెలవిస్తుంది, దినములు చాలా చెడ్డవి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాత్రి పడుకుంటాం, పడుకున్న మనం ఉదయాన్నే లేస్తూ ఉన్న గ్యారెంటీ లేదు. మధ్యలోనే ప్రాణం పోవచ్చు. అసలు రాత్రి అంతా పడుకున్న తర్వాత ఏమైద్దో నీకేమీ కూడా తెలీదు. అలాంటి గ్యారెంటీ లేని జీవితానికి దేవుడు ఇన్ని సంవత్సరాలు పొడిగించడంలో గల కారణం ఏంటయ్యా అంటే, ఆయన మనల్ని చంపటానికి కాదు, చంపలేక ఉండటానికి కూడా కాదు, ఏ విధము చేతనైనా మనకి మారు మనసును అనుగ్రహించాలని. అయితే చాలామంది దేవుని విషయంలో సిగ్గుపడుతూ, మరి సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడుతూ, సిగ్గుపడే విషయాల్లో అతిశయిస్తున్నట్లు కనబడుతుంది. అందుకని ఆయన అంటున్నాడు, ఇక వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, ఇక వాళ్ళు సావటమే వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 56:12. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. వీళ్ళు ఇంకొక బ్యాచ్, వారు ఇట్లా అంటారు, నేను ద్రాక్షారసం తెప్పిస్తాను, మనము మద్యము నిండారు లగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్లు నేడు మరీ లక్షణంగా జరిగి. ఈ బ్యాచ్ ఏమో ఇంకా నిరీక్షణ కలిగిన బ్యాచ్, వాళ్ళేమో ఆల్రెడీ మరణంతో నిబంధన చేసుకున్న బ్యాచ్. వీళ్ళేమో అసలు ఈరోజే ఇట్లా జరిగింది, ఈరోజైనా ఒక చెంబు తాగాం, ఒక లోటా తాగాం, రేపు ఇంకా 2 లోటాలు దేవుడు మనకి ఇస్తాడు, రేపు మరీ లక్షణంగా జరిగిద్ది. నేనేమో ద్రాక్షారసం తెప్పిస్తాను, నువ్వు ఒకటిదే, తలా ఒకటి తెద్దాం. ఈరోజే మనకి ఇలా జరిగిందంటే రేపు మరీ లక్షణంగా దేవుడు మనకి ఇస్తాడు. ఇదొక వర్గం. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా రకరకాల వర్గాల వాళ్ళు రకరకాల వర్గాలకు తగ్గట్లుగా వాక్యం వింటారు. వాళ్ళు అంటున్నారు, మేము చచ్చిపోతాం కనుక సంతోషించి ఉత్సహించి ఆనందిద్దాం అంటున్నారు. వీళ్ళు అంటున్నారు, బైబిల్లో పై మాటలు చదువుకుంటే అది సేవకుల గురించే రాయబడింది. ఈరోజే ఇంట్లుంటే మన పరిస్థితి ఇక 4 నెలలు పోయిన తర్వాత వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అర్థమవుతుందా? సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలని నూతన పరుస్తాడు. ఏదో ఒకటి మనం తినాలి, త్రాగాలి. బైబిల్ చెప్తుంది, వారి కడుపే వాళ్ళకి దేవుడు. ఆ కడుపును నింపుకుంటూ ఉంటారు. అది సిగ్గుపడాల్సిన సమయం, సిగ్గుపడాల్సిన విషయం. అయితే మనుషులకి ఏం లేదు,
మేము ఆ స్థితిలో ఉన్నామన్న సిగ్గు లేదు. దేవుని నమ్మాలని వచ్చేసరికి మాత్రం సిగ్గుపడతాం. దేవుడు అంటున్నాడు, వీరిని కూడా అంటున్నాడు, నాశనమే వారి యొక్క అంతం. ఇదేందండి, దేవుడు నాశనం చేస్తాడా? మనిషి చచ్చిపోయేంత వరకు దేవుడు క్షమించడా? అంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరిగేంత వరకు ఆయన క్షమిస్తానే ఉండాలా? ఆలోచిద్దాం దేవుని వాక్యంలో. దేవుడు అంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని కనిపెట్టి, ఎన్నో సంవత్సరాల నుండి వారికి తేరిచూచి అంటున్న మాట. పలుమార్లు చెప్తున్నాడు, పలుమార్లు పిలుస్తున్నాడు. యెరూషలేము గురించి ఆయన చెప్పాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద పిల్లల్ని పెట్టుకున్నట్లుగా అనేక మార్లు నిన్ను పెట్టుకోవడానికి పిలిచాను, అయితే మీరు నా వద్దకు రావటానికి మీరు ఇష్టపడలేదు. కనుక నేనేం చేస్తానంటే, ఎన్ని మార్లు పిలిచినా రాలేదు గనుక, ఎన్ని మార్లు గద్దించినా వినలేదు గనుక, ఎన్ని మార్లు గద్దించిన లోబడనొల్లని కుమారుడు హఠాత్తుగా నాశనమవుతాడని బైబిల్ చెప్తుంది. ఎన్ని మార్లు విన్నా నువ్వు లెక్క చేయకపోతే నాశనమే మన యొక్క అంతం. దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నినివే పట్టణస్తులకి దైవజనుడి ద్వారా చెప్పినప్పుడు మీరు నాశనం అయిపోతారయ్యా అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? రేపో మోపో చస్తున్నాం, మనం చచ్చే డేటు ముందలుగానే తెలిసింది, మొన్నటి వరకు మనకు తెలియలేదు, ఆయన మాట గనక వినకపోతే ఆయన చంపేస్తాడు, ఊరిని నాశనం చేస్తాడు, అసలు బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని అనుకున్నారు వాళ్ళు. వెంటనే ఒక దినాన్ని ప్రతిష్ఠించుకుని ప్రకటించుకుని రాజు మొదలుకొని దాసుడి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రార్థన చేశారు. చేసినప్పుడు దేవుడు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా కనికరాన్ని చూపి నాశనం చేయవలసిన వారిని నాశనం చేయక దేవుడు వాళ్ళని రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తావో నీకు తెలిసింది అనుకో. ధనవంతుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఒక రాత్రి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నాకు కావాలి అని అడిగాడు. అదే సంభవం ఈ రాత్రో లేకపోతే పగలో మధ్యాహ్నమో దేవుడు వచ్చి నీ ప్రాణం నాకు కావాలి, రేపు మధ్యాహ్నం కల్లా నువ్వు సావబోతున్నావు అంటే నువ్వు ఎలా స్పందిస్తావు? ఆలోచిద్దాం. నీ మరణదినం రేపని తెలిసింది, నువ్వు ఎలా స్పందిస్తావు? వెంటనే దేవునితో తిరుగుతావా? లేకపోతే ఆహా రేపు నేను సావబోతున్నాను గనక తినాల్సినవన్నీ తినాలి, అనుభవించాల్సినవన్నీ అనుభవించాలి. ఎటుగుడి భక్తి చేయడం మనకి చేత కాదు. ఒకవేళ ఆయన సన్నిధికి వెళ్ళినా క్షమిస్తాడో లేదో, మనం చేయగానే వెంటనే క్షమించాలనే రూల్ లేదు కదా, మనం చేయగానే వింటాడనే రూల్ ఏమి లేదు కదా. దీనికంటే రేపు చచ్చిపోతున్నాం కనుక డాక్టర్ గారు చెప్తాడు, రేపు బాగోతున్నావు, ఇక 6 నెలల్లో చస్తావు, 3 నెలల్లో చస్తావు అంటే ఆ మనుషులు ఏం చేస్తారు? 6 నెలల్లో చచ్చేవాడు 3 నెలల్లోనే చేస్తాడు. నేను చచ్చిపోతున్నాను కాబోలు, చచ్చిపోతున్నాను, నీకు నా బిడ్డల పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది, అనాథలు అయిపోతారు, అది అయిపోతారు, ఇది అయిపోతారన్న ఆలోచన ఉంటుంది ఒక్కొక్కడికి. అది ఈ బ్యాచ్ అలాంటి వాళ్ళు కాదే. ఆల్రెడీ మేము చచ్చిపోతున్నాం కనుక మా కడుపుని మేము నింపుకోవాలి, మా సుఖాన్ని మేము అనుభవించాలి. దేవుడు యొక్క చదువుదాం ఆ మాటను, రోమాపత్రికలో ఉంది, చదువుదాం, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తున్నాడు. ఎందుకు ఈ సమయం ఇస్తున్నాడు అంటే మారు మనసు పొందటానికి ప్రతి ఒక్కడిని ప్రేరేపిస్తున్నాడు.
ఆ ప్రేరేపణకు నువ్వు లోబడకపోతే, ఆ ప్రేరణకి నువ్వు లోబడకపోతే, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు లెక్క చేయకపోతే, ఆయన సహనాన్ని నువ్వు కాళ్ళదన్నుతా తిరిగితే, భూమికి జానులే నీకే అంత పొగరుంటే, ఆయన రోషం కలిగిన దేవుడు ఈసిరి అవతాలేస్తాడు నిన్ను. బైబిల్లో ఒక వ్యక్తికి చావు భయం పుట్టి, నేను రేపో మాపో చావబోతాను అని ముందలుగానే ఒక సమాధి దొలిపించుకున్నాడు. సమాధి దొలిపించుకున్న తర్వాత నేను చెప్పే మాటలు యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. సమాధి దొలిపించుకున్న తర్వాత దేవుడు అంటాడు, అసలు నువ్వు చచ్చిన తర్వాత సమాధిలో పెడతాడని నేనేమైనా నీకు చెప్పానా? ఆకాశ పక్షులకి ఎవడికి కానకుండా నీ శరీరాన్ని ఇసిరేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఒక్కొక్కరికి సావు భయం. ముందలుగానే నేను చచ్చేటప్పుడు ఈ పెట్టిలోనే పెట్టండి, నేను చచ్చేటప్పుడు ఈ గుంటలోనే పెట్టండి, నేను చచ్చేటప్పుడు అవి చేయండి, ఇవి చేయండి, నేను చచ్చిన తర్వాత నా బిడ్డలు మీరు ఇవన్నీ అవసరమా? చచ్చిన తర్వాత నీకు సంబంధం లేదు. వాళ్ళు అనాథలు అవుతారో, విధవులు అవుతారో, వెధవులు అవుతారో, భ్రష్టులు అవుతారో, నువ్వు చచ్చిన తర్వాత నీకు వాళ్ళకి సంబంధం లేదు. చచ్చేవాళ్ళు లేఖలు రాసి చేస్తారు, నన్ను, నా భార్య, నా బిడ్డల్ని జాగ్రత్తగా. చచ్చేవాడికి ఇవన్నీ ఎందుకు ఇంకా బాధ్యతలు? నీకు చేతనైతే బతికుండి మనసు మార్చుకుని భార్యాభర్తలను చూసుకో. అంత బాధ్యత కలిగినోడు లెటర్ రాసి సావటం ఎందుకు? అర్థమవుతుందా నా మాటలు మీకు? బాధ్యత కలిగినోడు లెటర్ రాసి సావాల్సిన అవసరం? చచ్చి ఏమైనా సాధిస్తాడా? చస్తే ఏమన్నా బిడ్డలు ఏమైనా బాగుపడతారా? కొంతమందికి ముందలగానే సావు భయం, ఎక్కడ చస్తానేమో, చచ్చిన తర్వాత నా బిడ్డల పరిస్థితి ఏంది, నా ఆస్తి పరిస్థితి ఏంది, ఏమైంది? చచ్చిన తర్వాత నువ్వు ఎలా దిగంబరిగా వచ్చావో భూమి మీదకి దిగంబరిగానే వెళ్ళిపోతావు. మనం ఏమీ కూడా తీసుకుని రాలేదు, ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేమని బైబిల్ ఘోషిస్తుంది. అయితే ఈ భూమి మీద ఉండగా గ్యారంటీ లేని మనకు దేవుడు అత్యధికంగా ఆయుష్ని పొడిగిస్తున్నాడు. ఇచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన పాపాలకి క్షమాపణ రాదు సరిగదా. మనం చస్తేనే మన పాపాలకి పరిహారం అందిద్ది. మనం చావకుండా ఆ పాపం పరిహరింపబడదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంత తిరుగుబాటు కలిగిన వాళ్ళో చూడండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చినప్పుడు, బహుగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని అనేక సంవత్సరాలు భరించి, ఐగుప్తులో భరించాడు, వాళ్ళ సనుగులు అరణ్యంలోనూ భరించలేక ఏం చేశాడు? ఆకులు రాలేటట్లుగా రాలగొట్టేశాడు. నువ్వేమనుకుంటావంటే నేను ఎన్ని చేసినా మౌనంగానే ఉంటాడులే, చేతులు ముడుచుకుని కూర్చుంటాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. బైబిల్ సెలవిస్తుంది, తండ్రి తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన ప్రేమ కలిగిన దేవుడే. ఆయన ఎంత మాత్రము ఎవడిని కూడా విడవడు, ఎడబాయడు. కొంత సమయం ఉంది ప్రతిదానికి. అప్పటి వరకు నిన్ను బ్రతిమలాడతాడు, వెంటాడతాడు, నిన్ను వెంబడిస్తాడు. నువ్వు ఆయన వెంబడించకపోయినా నిన్ను వెతుకుతూ వెంటాడతాడు. నువ్వు లెక్క చేయలేదనుకో, నువ్వు కాలదనుకున్నావు అనుకో, దేవుణ్ణి దేవుడిగా కాకుండా నీ కడుపునే దేవుడిగా చేసుకుని తింటా, తాగుతా, సంతోషిస్తా, ఇదే జీవితం అని అనుకున్నావు అనుకో, ఆయన అంటాడు ఇక నీకు క్షమాపణ లేదు, నువ్వు సావటమే, నువ్వు సస్తేనే నీ పాపం పోయిద్ది, నువ్వు సస్తేనే ఆ కుటుంబం బాగుపడిద్ది అన్నట్లుగా నాశనమే వారి అంతం అంటున్నారు. అర్థమవుతుందండి? చాలామందికి అదొక రకమైన భయం. రాజు అయిన నెబుకద్నెజరు కూడా నేను చచ్చిన తర్వాత ఈ రాజ్యం అంతా కూడా ఏమవుతుందో, ఎవడు రాజు అవుతాడో, నా తర్వాత వచ్చిన వాడు ఎలా ఉంటాడో, ఈ ఆలోచనలు మొదలైన కొద్ది రోజులకే దేవుని వాక్కొచ్చి తీసుకెళ్ళి ఆయన్ని అరణ్యంలో ఒక పక్షిలాగా బ్రతికేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్నాడు ఆలోచన అంతే, నా తర్వాత ఎలా ఉంటుంది, నేను ఇంత గొప్ప రాజుని ఇంత సంపాదించాను, మరి నేను చచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆలోచించాడు.
క్రైస్తవ జీవితం నిరీక్షణతో కూడింది, ఎదురు చూపులతో కూడింది. ఆయన నేడో రేపు మన మధ్యకి రాబోతున్నాడు. ఈ లోపుగా ప్రభు మనకు ఆయురారోగ్యాలు ఇచ్చాడు, అన్నపానాలు ఇచ్చాడు. ఎందుకంటే మారు మనసు మార్చుకోవటానికి, అంతే. నువ్వైనా కానీ నేనైనా కానీ మారు మనసు పొందకుండా దాని విషయంలో అతిశయిస్తా, భ్రమపరచబడతా తిరిగితే మనంతం కూడా ఎలా ఉంటుందయ్యా అంటే నాశనమే మన యొక్క అంతం. ఇక అంతకు మించినది. గత వారాల్లో మీకు చెప్పాను, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. మీకు దాంట్లో విన్నారు, కాస్త క్లారిటీ ఉంది. ఇది కూడా అలాంటిది, ఆకోవాకు చెందింది ఈ తిరుగుబాటు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం, ఇర్మియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు. వారు మోసాన్ని ఆశ్రయంగా చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేనే చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వాళ్ళు ఆడుకొనుచున్నారు. ఇక్కడ చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువారు ఒకరును లేకపోయినా. మరొకసారి చదువుతాం ఇక్కడ నుంచి 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వాళ్ళు మాట్లాడుకొంచున్నారు. నేను ఏమి చేశాను అని చెప్పి వారి చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడు కూడా. అది ఆయన బాధ. పశ్చాత్తాప పడకపోగా పనికి మాలిన మాటలు మాట్లాడుకొంచున్నారు. ఏందిరా నా సన్నిధికి రాలేదంటే, నిన్నవే ఫస్ట్ నష్టలు పిలిచినట్లుగా మిమ్మల్ని పిలుస్తున్నాను కదా, మీరెందుకు రావట్లేదని ఆయన అడిగి గమనిస్తే వాళ్ళు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ పనికి మాటలు అంటే, ఇందాక మొట్టమొదటి విన్నాంగా, రేపు చచ్చిపోతాం కనుక, ఆయన ఎటుగూడి మనల్ని చంపేస్తాడు కనుక, మనకి భక్తి చేయటం చేత కాదు కనుక మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం అని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే వారి గురించి రాయబడింది, తాను చేసిన దాని గురించి, నేను ఏమి చేశాను, మంచి చేశానా చెడు చేశానా అని పశ్చాత్తాపడేవాడు ఒకడు కూడా ఆ బ్యాచ్లో లేడు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంకా దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. నువ్వు నేనేమనుకుంటావంటే, అసలు వాడిని బతికించేదానికంటే చంపేస్తే పోతగా. బైబిల్ సెలవిస్తుంది, వాళ్ళు బ్రతకటమే ఆయనకి సంతోషం, మారు మనసు కలిగి బ్రతకటమే సంతోషం, కానీ ఇష్టానుసారంగా చావటం ఆయనకి సంతోషం లేదు. ఇప్పుడు మన చావు ఎప్పుడో మనకు తెలిసింది. తెలిసిన తర్వాత మనం ఎలా స్పందిస్తాం? బైబిల్లో అనేకమైన దైవజనులకు ముందుగా, మోషే నీ మరణ దినాలు సమీపించాయి, మరి నువ్వు జాగ్రత్త చేసుకో అన్నప్పుడు మోషే తాను జాగ్రత్త చేసుకున్నాడు. నిజంగా క్రైస్తవుడు నిరీక్షణ కలిగిన వాడు ఏం చేస్తాడంటే, కొన్ని రోజుల్లో సావబోతున్నామని తెలిసినప్పుడు అతనికి నిరీక్షణ ఉంటుంది. రేపో మాపో సావబోతున్నాను, చాలా సంతోషం. అంటే రేపో మాపో నా ప్రభువు దగ్గరికి నేను వెళ్ళబోతున్నానన్న ఒక సంతోషం కలిగి ఉంటుంది. ఇవి చస్తున్నాను, నా భవిష్యత్తు ఏంటి, నా తర్వాత పరిస్థితి ఏంటి అని ఎవడు ఆలోచిస్తుంటే వాడికి నిరీక్షణ లేదు. వాడికి తెలుసు వాడు చేసిన పని పాటలను బట్టి వాడు వెళ్ళడని వాడికి తెలిసి మానసికమైన క్షోభ. అయినా దేవుడు అంటున్నాడు, నీకు సమయం ఇస్తున్నాను, ఈ లోపుగా నువ్వేం చెయ్యి, నా దగ్గరికి రా, అంగలార్చు,
కన్నీటి ప్రార్థన చేయి, గోని పట్టు కట్టుకో, ఉపవాసం ఉన్న సన్నిధిలో నీ పాపముల నిమిత్తమై నువ్వేం చేసావు ఒక్కొక్కసారి తేరి చూసుకో, నిదానించి చూసుకో, పశ్చాత్తాపడు. నీ శక్తికి మించి అంగలార్చు. పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగినట్లు అంగలార్చినట్లు అంగలార్చు. నీ దోషానికి మరణము కాకుండా ఆయన నీకు ప్రాయశ్చిత్తం చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ మనం ఏదైతే జరిగింది అని చచ్చిపోతాం కదా రేపో మాపో అని ఇష్టానుసారంగా తిరిగితే బైబిల్ చెప్తుంది నాశనమే వారి యొక్క అంతం, వారి కడుపే వారికి. ఇలాంటి వాళ్ళు మనకు కనబడతారు, వాళ్ళకి నిరీక్షణ లేదు. చచ్చిపోయిన తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు 3వ దినం లేచినట్లు ప్రభువు కూడా మనల్ని అంచి దినాలయందు లేపుతాడన్న ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ లేనివాడు ఇక మానసికంగా కుంగుతాడు, చస్తాడు, తనతో వాళ్ళని కూడా చంపుతాడు. అరిమతయ్య అయిన యోసేపు కూడా బైబిల్లో బతికుండగానే సమాధి దొలిపించుకున్నాడు. మరి ఆ సమాధిలో ఆయన పెట్టారా అంటే యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఆ సమాధిలో పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ముందు జాగ్రత్తలు ఎక్కువ. చచ్చిన తర్వాత ఎలా చేయండి, అలా నువ్వు చచ్చిన తర్వాత ఎలా అయితే నువ్వు చూడలేవుగా. చాలామంది ఈ విధంగా నిర్ణయం చేసుకుని దేవుడు లేడు, జీవుడు లేడు, బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతుకుదాం, బ్రతికినంత కాలం హాయిగా బ్రతుకుదాం, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎలినోడు సంగతి ఎవడి గురించి తెలిసింది మనకి అన్నట్లుగా అదొక రకమైన నిర్లక్ష్యం. దేవుడు ఆ నిర్లక్ష్యాన్ని కొన్ని రోజుల వరకే, తర్వాత భరించలేడు. హఠాత్తుగా ఎన్ని మార్లు గద్దించినా లోబడనొల్లని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. ప్రపంచంలో చాలామంది ప్రజలు ఇవే మాటలు, దేవుడు నమ్ముకుని ఏం ప్రయోజనం, సుఖ సంతోషాలను ఆపుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి, అంత అవసరమా? సరే ఆపుకుని వెళ్ళావు, ఏం ఉపయోగం, నీకు ఏమైనా ఉపయోగం వచ్చిందా? దీనికంటే కూడా దాన్ని వదిలేసి ఉండటమే మేలు. భక్తి లేకుండా భక్తి వదిలేసి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్న వాళ్ళ లోకంలో ఎంతమంది లేరు? దేవుడు వాళ్ళందరినీ చంపాడా? వాళ్ళందరూ రోగాలు పాలు చేశాడు? చేయలేదు కదా. ఇలాంటి మాటలు మనకు వినపడతాయి. బైబిల్ చెప్తుంది వాళ్ళు సిగ్గుపడాల్సిన వాటి విషయంలో సిగ్గుపడకుండా అతిశయపడవలసిన వాటి విషయాల్లో సిగ్గుపడుతున్నారు. మరి మీరైనా నేనైనా, మరి నువ్వే విషయంలో సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో అతిశయపడుతున్నావు, నీది నీకు తెలుసు, నాది నాకు తెలుసు. అయితే దేవుడు ఇచ్చిన యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే, అంగలార్చడం చేతగాకపోతే, ఆయన పాదాలను తడపడం చేతగాకపోతే, మన మరణమే మన యొక్క పాపానికి పరిహారం. ఆయన ఒక వ్యక్తిని మరణించిన తర్వాత అతను మరలా తిరిగి రావటం చాలా కష్టం. కొంతమందిని దేవుడు లేపాడు పరిశుద్ధ గ్రంథంలో, వారు తప్ప అంతా కూడా సమాధుల్లోనే ఉన్నారు. నీ పరిస్థితి, నా పరిస్థితి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు అంటున్నారు రేపు చచ్చిపోతాం, నేను అంటున్నాను ఈరోజే మనకు మరణాన్ని గురించి తెలిసిందంటే మన యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి. రోజులు మన జీవితంలో గడిచిపోతూ ఉన్నప్పుడు పరలోకానికి దగ్గర అవుతున్నానన్న ఒక నిరీక్షణ రగలాలి భక్తుడికైతే. రోజు గడుస్తున్నప్పుడు నరకానికి వెళుతున్నామన్న భయం అన్నా మనలో ఉండాలి. అర్థమైంది నా మాటలు? మన జీవితంలో ఇప్పటికే కొన్ని వేల దినాలు గడిచిపోయాయి. అసలు ఎందుకు బ్రతికామో, ఎందుకు పుట్టామో, ఎందుకు భక్తి చేస్తున్నాం, ఇంతవాటికి సరిగ్గా అసలు మనకు పూర్తిగా తెలియదు. వస్తున్నాం, పోతున్నాం, వింటున్నాం, దులుపుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ భక్తి జీవితం అంతా దేని కొరకు? మనమంతా కూడా యేసుక్రీస్తు తిరిగి లేపబడినట్లుగా రేపు మాపు ఆయన రాబోతున్నాడు, అంచె దినాల యందు మనం కూడా లేపబడతాం. ఈ భూమి మీద బ్రతికి కొన్ని సంవత్సరాల కంటే పరలోకంలో కూడా యుగయుగాలు బ్రతుకుతాం. ఇది మన నమ్మకం. మీలో ఎవరన్నా దేవుణ్ణి చూసారా? ఎవరూ చూడలే, కానీ ఉన్నాడని మనం నమ్ముతున్నాం. పరలోకం చూసాడు ఎవడన్నా? చూడలా, ఉందని చెప్పారు, నమ్ముతున్నాం.
వినుట వలన విశ్వాసం కలిగింది. నరకాన్ని చూసామా, అనుభవించామా, ఉందని చెప్తున్నారు, నమ్ముతున్నాం. ఇది కూడా అంతే. ఇది కూడా రోజు రోజులు మన జీవితంలో తరిగిపోతూ ఉండగా పరలోకానికి నేను సమీపిస్తున్నాను అన్న సంతోషం మనలో రగలాలి. రోజులు గడుస్తూ ఉండగా నరకానికి దగ్గర అవుతున్నానే అన్న భయం అన్నా ఉండాలి. ఈ రెండు లేకుండా ఉన్నవాడే ఆ కేటగిరీకి చెందినవాడు. వాడికి దిగులు, విచారం, చింత ఏముండదు. కడుపు నిండా తింటాడు, కడుపు నిండా తాగుతాడు, నిద్రపోతాడు. వాడు చస్తేనే, వాడికి క్షమాపణ లేదు, చస్తేనే వాడికి పాపానికి పరిహారం అందేది. నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను ఈ రోజు వరకు బ్రతికించింది మనల్ని మనం దిద్దుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవటానికి. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, కృపని కాదనుకుంటే అది మరలా తిరిగి దొరుకుతుంది. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడింది, నేను మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం లేకపోతే 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనండి. చూడండి, ఇక్కడ ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతురు. పెద్దవాళ్ళు చెప్తారు, ముద్దొచ్చినప్పుడే సంక ఎక్కాలి, సమయం ఉండగానే మారు మనసు పొందాలి. అంతా వచ్చేసిన తర్వాత, లేకపోతే భర్త చచ్చిపోయిన తర్వాత, భార్య చచ్చిన తర్వాత, బిడ్డలు చచ్చిన తర్వాత దేవుడు చంపాడని నువ్వు మొత్తుకుని లబోదిబోమన్నా అది రాదు. శోధన రాక మునిపే, సమయం ఉండగానే నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. నీ యొక్క స్థితిగతులు ఏందో నీకు తెలుసు. ఉపవాస ప్రార్థన చేయాలా, మామూలు ప్రార్థన చేయాలా, కన్నీటి ప్రార్థన చేయాలా, నీ సమస్యను బట్టి నీకు తెలుసు. పాపాత్మురాలైన స్త్రీ ఆమె పరిస్థితిని బట్టి కన్నీటి ప్రార్థన చేసింది, ఆయన పాదాలు కడిగింది. నీ పరిస్థితులను బట్టి ఏ ప్రార్థన కరెక్టో నీకు తెలుసు. ఆ విధంగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నేను సిగ్గుపడాల్సిన వాటి విషయంలో సిగ్గుపడకుండా అతిశయపడ్డాను, అతిశయపడాల్సిన విషయంలో సిగ్గుపడ్డాను, శిలువకు శత్రువుగా నడుచుకున్నాను, దయచేసి నన్ను కనికరించమని అడిగితే కనికరిస్తాడు. ఈ కనికరం ఎవడి దయ నాకు అక్కర్లేదు, ఎవడి కనికరం అక్కర్లేదు. ఇన్ని సంవత్సరాలు చేశాను భక్తి, ఏం ప్రయోజనం ఉంది? ఇన్ని సంవత్సరాలు చేశాను ప్రార్థన, ఎప్పుడు కనికరించాడని రొమ్మిరుచుకుని తిరిగితే నీకు చేతనైంది అది, ఆయనకి చేతనైంది అది. మూర్ఖంగా మాట్లాడటం నీకు చేతనైద్ది, భరించినన్న దినాలు భరించి 4వ దినాన్ని లేపేయటం ఆయనకి చేతనైద్ది. బైబిల్ సెలవిస్తుంది, అలాంటి వారి మూలంగా భూమంతా కూడా, ఫలాలు లేని అంజూరపు చెట్లు లాంటి వాళ్ళ మూలంగా భూమంతా కూడా నాశనం అయిపోతుంది. కనుక దాన్ని నేను లేపేస్తాను, ఆ ప్లేస్లో ఇంకా 4 మొక్కలు నేను పెట్టుకుంటాను. కనుక నేను దాన్ని లేపేయాలనుకున్నానంటే యేసు ప్రభు అంటాడు, విజ్ఞాపన చేస్తాడు, అయ్యా ఈ సంవత్సరం చూద్దాం, ఈ నెల చూద్దాం, ఈ వారం, ఈ రోజు చూద్దాం. అప్పటికి వీడు పొగరు తగ్గలేదనుకో, అప్పటికి వీడిలో ఉన్న నిర్లక్ష్యం బాగాలేదనుకో, నీతో పాటు నేను కూడా చేయేస్తాను, ఇద్దరం లేపి ఇసిరేద్దాం వాడిని అనుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? కనుక నువ్వు సిద్ధపడాల్సింది మరణానికి కాదు. ఒకవేళ సిద్ధపడాల్సి వస్తే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అందుకే ఈ భక్తి అంతా, ఈ వాక్యం అంతా చెప్తుంది, మీరైనా నేనైనా ఎవరైనా వెళ్ళాల్సింది పరలోకంలోకే. దానికి ఏం చేయాలంటే తరచుగా చేస్తున్న ప్రతి పొరపాటును బట్టి పశ్చాత్తాపడి ఒప్పుకొని
విడిచిపెట్టుకోగలిగితే ఆయన కృపను పొందుతాం, లేకపోతే ఆయన కోపాన్ని మనం అనుభవిస్తాం. లోకంలో ఉన్న వాళ్ళు అలా ఉన్నారు. రేపో మాపో చచ్చే వాళ్ళం కనుక మేము ఇష్టానుసారంగా తింటాం, త్రాగుతాం, పడుకుంటాం, డొల్లాడుతాం అంటున్నారు. మనం లోకస్తులం కాదు, లోకంలో నుంచి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. మనకు కలిగిన మచ్చలు, ముడతలు, డాగులు, మరకలు వాటన్నింటినీ ఉతుక్కోవటానికి ప్రభు సమయం ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో దినాలు ఇచ్చాడు. బైబిల్లో హిజ్కియాతో చెప్తున్నాడు, నువ్వు మరణం అయిపోతున్నావంటే కృపతో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు మరి మోషేని చంపినట్లుగా చంపకుండా 15 సంవత్సరాలు మిగుల ఆయుష్ని అతనికి అనుగ్రహించాడు. మరి మన పరిస్థితి ఏంటి? రేపో మాపో మనలోనే ఎవడన్నా పోయాడు అనుకోండి, నేనే పోయాను అనుకో ఉదాహరణకి, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించుకోకూడదు. నేను కాదు, మరొకరిని ఇక్కడ ప్రభు తీసుకొస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు పోయారని అయ్యో ఉన్న నలుగురిలో ఒకరు పోయారా బాబు, ఉందే ముగ్గురే అనికిని బాధపడాల్సిన పని అంతకంటే లేదు. ఒకవేళ మరణం పొందాలి, రేపో మాపో చస్తామని మనం కూడా నిర్ణయించుకో. లోకస్తుల తీర్మానం ఏంటంటే రేపో మాపో చేస్తాం కనుక తిందాం, త్రాగుదాం. మనం కూడా రేపో మాపో చచ్చే వాళ్ళమే కనుక దేవుని వాక్యాన్ని సమృద్ధిగా తిని, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా పానం చేసి, దేవుని వాక్యం ముందు మనం సంతోషించాలి. అది మన యొక్క తీర్మానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకస్తుడు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో ఆత్మీయంగా మనం కూడా అంత వ్యతిరేకంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు తీర్మానం చేసుకుంటారు, మందిరంలో మేము అడుగు పెట్టము అని. మనం కూడా తీర్మానం చేసుకోవాలి. వాళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో మనం కూడా పనికి మాలిన అపవిత్రమైన ప్లేసుల్లో మనం కూడా అడుగు పెట్టకూడదు. వాళ్ళంత గట్టిగా ఉన్నప్పుడు మనం ఇంకా గట్టిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రేపో మాపో చేస్తాం కానీ తింటాం, తాగుతాం. మనం కూడా రేపో మాపో మనం కూడా చేస్తాం. అయితే దేవుని వాక్యాన్ని మనం, దేవుని వాక్యం చేత మన కడుపుల్ని, మన హృదయాల్ని నింపుకుందాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఏం రాయబడింది చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అది విషయం. వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకంలో ఉన్నదంతా తింటున్నారు, క్షయమైపోయే ఆహారం తింటున్నారు. మన బ్రతుకు దినములంటే మనం చేయాల్సింది ఏంటంటే రేపో మాపో చావబోయే మనం దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలి, దివారాత్రులు దేవుని వాక్యాన్ని పానం చేయాలి, దేవుని వాక్యం అనే ఆహారం ద్వారా ఉత్సహించాలి, సంతోషించాలి. తినేటప్పుడు ఏడుస్తా తినంగా, సంతోషంగానే తింటాంగా, పచ్చడి మెతుకులైనా ఏ మెతుకులైనా సంతోషంగా దేవుని వాక్యాన్ని తిని నువ్వు ఆయన రాజ్యానికి రాకడికి సిద్ధపడు. వాడు అది తిని కడుపు నింపుకొని వాడు నాశనం అయిపోతాడు. దేవుని ఒక్క వాక్యాన్ని మనం తిని త్రాగి ఉత్సహించి మనం ప్రభువుతో కూడా లేపబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలకి ఎప్పుడు లోకస్తులు వ్యతిరేకమే. లోకస్తుల ఆలోచనలకి మనకి ఎప్పుడు వ్యతిరేకతే. ప్రభు చెప్పాడు, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు కుదరదు. స్నేహం చేయాలంటే కుదరదు. 4 రోజులు బాగా కలిసి ఆహా ఓహో అనుకుంటారు, తర్వాత దేవుడు అగ్నేస్తాడు. కుదరదు సహవాసం. దేవుని ఆలయానికి, విగ్రహారాధక ఆలయానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. వాళ్ళకి మనం వ్యతిరేకం, మనకి వాళ్ళు వ్యతిరేకం. వాళ్ళు అంత గట్టిగా మరి నిర్ణయం తీసుకుని నిబంధన చేసుకున్నారు, రేపు మాపు మేము చచ్చిపోతాం కనుక మనం ఎంజాయ్ చేద్దాం, మనం కూడా చస్తాం. అయితే బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే లాభం అనుకుని మనం ఏం చేయాలి? రేపో మాపో చావు వచ్చినా దేవుని వాక్యాన్ని భుజించి పానం చేసేవారిగా. ఇదిగో రేపని తెలిసిందా, రేపు నా మరణ దినం సమీపమైంది.
ప్రభువుని నేను కలుసుకోకపోతున్నాను, ఒక నిరీక్షణ. ఇలాంటి భక్తి జీవితం అయితే మనకు ఏమైనా ప్రయోజనం? అసలు ఎందుకు వస్తున్నామో, ఎందుకు వింటున్నామో, ఇదంతా ఏందిరా బాబు అని అయోమయంగా ఉంది అనుకుంటే వాళ్ళ తీర్మానమే కరెక్ట్. నీకు చక్కగా బైబిల్ గీబుల్ పక్కన పెట్టేసేయి, చక్కగా కష్టపడు, కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, రేపు మాపో చావు వచ్చిద్ది, ఎట్లాగొట్లా చేస్తావు, తాగి చేస్తావో లేకపోతే రైలు కింద పడి చేస్తావు, ఎట్లా కొట్లా నేను లేపేస్తాడు. ఇదంతా నీకు చేత కాకపోతే, దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని అర్థించడం నీకు చేత కాకపోతే, దేవుని దగ్గరికి వెళ్ళి నేను దిక్కు లేని వాడిని, నాకు చేత కాదు ప్రభా, చేతగాని వాడిని అని అడగటం నీకు చేత కాకపోతే వాళ్ళ తీర్మానమే కరెక్ట్. ప్రభు అన్నాడు, చల్లగా ఉండు లేకపోతే వెచ్చగా, నులివెచ్చలుగా ఉండమాకని చెప్పాడు. మరి నువ్వు ఏ తీర్మానంలో నిలబడతావు? ఒక తీర్మానం చేద్దాం ఈరోజు. లోకస్తుల యొక్క తీర్మానం అది, దేవుడి తీర్మానం ఏమో మీరు అలాగే ఉంటే నేను ఎలాగే ఉంటాను అంటున్నాడు. మీరు చావకుండా మీ దోషం ప్రాయశ్చిత్తం కాదు, పరిహారం కాదు అంటున్నాడు. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు లేచి నిలబడి ఒక మంచి తీర్మానం చేసుకుందాం.